లోక్సభలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో తెలంగాణ ఏర్పాటుపై మాట్లాడిన మాటలను చామల ఖండించారు. లోక్సభలో తలుపులు మూసి బిల్లు పాస్ చేశారని టీడీపీ ఎంపీ మాట్లాడడంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా చంద్రబాబు లేఖ ఇచ్చారని, ఆ విషయం కృష్ణదేవరాయలకు తెలియదా అని ప్రశ్నించారు. పార్లమెంట్లో నిన్న ఓం బిర్లా గారి అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యంగా నేను సస్పెన్షన్లో ఉన్నా కాబట్టి నేను హౌస్లో లేను. కానీ నిన్న సాయంత్రం లావు కృష్ణదేవరాయలు టీడీపీ ఫ్లోర్ లీడరు మాట్లాడుతూ అప్పుడున్నటువంటి బీజేపీ సుష్మా స్వరాజ్ని ఈ రోజు కూడా బీజేపీ వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. సుష్మా స్వరాజ్ వల్లనే ఈ రోజు తెలంగాణ వచ్చిందని. మరి లీడర్ ఆఫ్ అపోజిషన్ తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులను ప్రసన్నం చేసుకోనికే నిన్న పార్లమెంట్ ఫ్లోర్ మీద మాట్లాడుతూ, లోక్సభలో ఫ్లోర్ మీద మాట్లాడుతూ ఆ రోజు జరిగిన ప్రక్రియనే తప్పు పట్టడాన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కేవలం మీరు అంటగాగుతున్నటువంటి బీజేపీ అంటే 18th లోక్సభలో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గారు ఇద్దరు కలిసి ప్రజలు వారికి ఓటేసినా వారు బీజేపీకి మద్దతు ఇచ్చి ఈ 18th లోక్సభను కాపాడుతున్నారు. కేవలం నిన్న ఫ్లోర్ మీద బీజేపీ నాయకులను ప్రసన్నం చేసుకోనికనే చరిత్రను తప్పుగా చిత్రీకరించి ప్రజల సెంటిమెంట్లకు ఎగెనెస్ట్ గా మాట్లాడడాన్ని తప్పుపడుతున్న లావు కృష్ణదేవరాయలు గారు. ఎందుకంటే ఈరోజు రెండు రాష్ట్రాలు విడిపోయి సత్సంబంధాలతో మంచిగా నడుస్తున్న వ్యవస్థ. మీరు ఇలాంటి వాక్యాలు ఎవరినో ప్రసన్నం చేసుకోనికే మాట్లాడి దాన్ని బ్లాక్ డేగా వర్ణించి మళ్ళా దాని మీద ప్రత్యేక చర్చ పెట్టాలని నువ్వు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు గారిని రిక్వెస్ట్ చేయడము, ఇదంతా చూస్తుంటే మరి నీకు అవగాహన ఉందా? మరి 2014లో అది జరిగినప్పుడు నువ్వు ఏ వ్యాపారంలో ఉన్నావు, ఏ దేశంలో ఉన్నావో నాకు తెలియదు. ఎందుకంటే మీరు ముఖ్యంగా మీరు ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు కాబట్టి మీరు చరిత్రను తెలుసుకోవాలి, లేదా మీ నాయకులను అడిగి వాస్తవాలు మాట్లాడాలి. ఏది మీ టీడీపీ నాయకులు, అంతే తప్ప ఇష్టానుసారంగా మాట్లాడితే ఊకునేది లేదు.